గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వీడియోలో అంత హడావుడి ఏం లేదండి. పిల్లలకి హాలిడే కదా! నేను మార్నింగ్ లేసేసరికి 8 అయిపోయిందండి. ఎందుకంటే స్కూల్ లేదు కదా! నేనే లేసాను. పిల్లలైతే లెగవలేదు. స్కూల్ లేదు కదా! పిల్లల్ని కొంచెం సేపు పడుకోనిద్దామని చెప్పేసని పడుకోనిచ్చాను. పిల్లలకి సండే హాలిడే అయినా కానీ ఆ రోజు కూడా మేము తొందరగానే లెగుస్తాము. సండే చర్చికెళ్ళాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచిపోతాము. మార్నింగ్ 8 కల్లా లెగిసేసి బ్రష్ చేసుకొని వేడి నీళ్ళు తాగాను. వేడి నీళ్ళు తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అరగడుపున వేడి నీళ్ళు తాగే అలవాటు నాకు ఇప్పటి నుంచి కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. పిల్లలు లేసేసరికి టిఫిన్ కి చట్నీ రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ పల్లీలు అయితే వేపుతున్నాను. ఈ రోజు టిఫిన్ వచ్చేసి దోసలు. ఈ దోసలకి పల్లి ఇంకా టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ శాతం ఈ దోసల్ని మామిడికాయ చట్నీ ఉంటుంది కదా, దాంట్లోనే తినేస్తాను. పిల్లల కోసం అయితే ఇలా చట్నీ చేస్తాను దోసల్లోకి. మార్నింగ్ పూట హడావుడి గోలలు లేకుండా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాము, హాలిడేస్ రావడం వల్ల. ఎందుకో నాకు పిల్లలకి నిన్న హాలిడే ఇచ్చారు కూడా సరిగ్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు. పిల్లల్ని అడిగితే బంద్ అని చెప్పేసి అన్నారు. టమాటా ఈ చట్నీకి పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకొని ఇంకా అదే కడాయిలో పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఎప్పుడు టిఫిన్లోకి అంటే ఇడ్లీలోకి అట్టుల్లోకి ఒకటే చట్నీ కాకుండా ఒక్కొక్కసారి ఇలా వెరైటీగా టమాటా వేసి చట్నీ అయితే ట్రై చేయండి. ఈ పల్లి ఇంకా టమాటా చట్నీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే నలుగురు ఉన్న వాళ్ళకైతే ఈ చట్నీ ఒదుగొస్తుంది, ఇంకా రుచి కూడా చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఈ టమాటాలు ఇంకా ఈ పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం ఉడకడానికి అయితే వాటర్ వేసుకున్నాను. ఇంకా దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకున్నారంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు వేసేసరికి అయితే చట్నీ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. దోశలు కదా అప్పుడే వేస్తే గట్టి పడతాయని చెప్పేసి అని వేయలేదు. పిల్లలు వేసి స్నానాలు చేసి బ్రష్ చేసుకున్న తర్వాత దోశలు అయితే వేస్తాను. ఈ లోప చట్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను. నైట్ పడుకునేటప్పుడే పిల్లలకి ఒక 4 బాదం పప్పులు ఇంకా కొన్ని అయితే పల్లి గింజలు అయితే వాటర్ వేసి నానబెడతాను. వాళ్ళైతే లెగిసి స్నానం చేసి బ్రష్లు చేసే టయానికి ఇవి ఒలిసిద్దామని చెప్పేసి అని వీటిని ఒలుచుకుంటున్నాను. పిల్లలకి నానబెట్టిన బాదం పప్పు ఇంకా పల్లీలు ఇవ్వడం వల్ల వాళ్ళైతే చాలా హెల్దీగా తయారవుతారు. చాలా వరకు పిల్లలు తినే ఇప్పుడు ఫుడ్స్ అన్ని కూడా కల్తీ అయిపోతున్నాయి. వాళ్ళకైతే రోజుకి ఒక 2 బాదం పప్పులు ఇంకా కొంచెం అయితే పల్లీలు అయితే నానబెట్టి ఇవ్వండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి 2 బాదం పప్పులు ఇంకా ఒక 5-6 వచ్చేసి పల్లీలు అయితే నానబెట్టి ఇస్తాను. ఇవి తినేసి స్నానం చేసుకొని వస్తారు. ఈ లోపల నేనైతే టిఫిన్ రెడీ చేస్తాను. ప్రతిరోజు ఇలానే చేస్తాను. ఈ రోజు నార్మల్ దోశలు కాదు, రాగి దోశలు. నేను ఏది చేసినా కానీ దానిలో ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేదాన్నే ఎంచుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న కల్తీ ఫుడ్ల కన్నా ఇంట్లోనే ఇట్లా టిఫిన్స్ కానీ ఫుడ్స్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇవ్వండి. నేను చాలా వరకు టిఫిన్స్ అయితే బయట తెప్పించాను. ఇంట్లో ఉండే దాంట్తోనే పిల్లలకి తయారు చేస్తాను. బయట ఫుడ్ అంటేనే ఈ రోజుల్లో భయం వేస్తుంది. ఎందుకంటే కాల్చిన నూనెలో అదే డీప్ ఫ్రై చేసి మళ్ళీ అవే కాల్చుతూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే మీ చేతులతో పిల్లలకి స్వయంగా తయారు చేసి పెట్టండి, ఏ టిఫిన్ అయినా సరే. ఒక్కొక్కసారి నాకు టిఫిన్ చేయడానికి పిండి లేనప్పుడు పిల్లలకి తినడానికి మార్నింగ్ పూట టిఫిన్ కింద చిరొక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి వాళ్ళకి చిరొక గ్లాస్ పాలైతే ఇస్తాను. ఈ లోపు తినే లోపల వంట అయితే తొందరగా చేసేస్తాను. ఎందుకంటే టిఫిన్ చేయను కదా. పిల్లలకి చాలా వరకు నేను బయట టిఫిన్స్ అయితే పెట్టానండి. ఇంట్లోనే ఆల్మోస్ట్ ఏదో ఒకటి చేసి ఇవ్వడానికే ట్రై చేస్తాను. పిల్లలైతే స్నానం చేసుకొని వచ్చేసారు. వాళ్ళకైతే దోశలు అయితే వేసాను. మనం తయారు చేసుకున్నటువంటి టమాటా చట్నీ అనేది ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీ మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క ఒకటి 4 లేదా 5 వరకు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీ పట్టారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా రాగి దోశలు ప్రిపేర్ చేయడం ఎలాగో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఒక వీడియో అయితే నేను షూట్ చేస్తాను. వీళ్ళు టిఫిన్ చేసే టయానికి టైం అయితే 9:30 అయిపోయిందండి. ఇంకా టిఫిన్ ఈ టయానికి తింటే ఇంకా భోజనం ఏ టయానికి తింటారో నాకైతే అర్థం అవ్వట్లేదు. టిఫిన్ తినడానికి వాళ్ళు లేపుతుంటే వాళ్ళైతే లేగకుండా ఈ రోజు హాలిడే కదా మమ్మీ కొంచెం సేపు పడుకుంటా అని చెప్పేసి అన్నారు. నేను కూడా అలానే వదిలేశాను. వాళ్ళు వదిలేసేసరికి వాళ్ళు టిఫిన్ తినే టైం అయితే 9:30 అయిపోయింది. ఇంకా వాళ్ళతో పాటు కూడా నేను కూడా ఉండేసి టిఫిన్ తింటున్నాను. నేనైతే చాలా ముబ్బుగా ఉందండి. పొద్దున పూట బట్టలు ఉతుకుదామని నానబెట్టేసరికి వర్షం వచ్చింది. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక నేను కంఫర్ట్ వేసి బట్టలు అయితే నానబెట్టుకున్నాను. కంఫర్ట్ వేసి వాటర్ లో బట్టలు నానబెట్టుకోవడం వల్ల వాసన అయితే ఏమి రావండి, ఇంకా చాలా బాగుంటాయి. కంఫర్ట్ వాసన కూడా వస్తుంది. టిఫిన్ తినేసి బట్టలు కూడా ఉతికేసాను. ఇంకా మధ్యాహ్నంలోకి వంట అయితే నేను సాంబార్ అయితే చేస్తాను. పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఎక్కువగా నేను చార్లు కానీ సాంబార్లు కానీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సాంబార్లు కానీ చార్లు కానీ చేసి వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టామంటే మనం ఎంత జాగ్రత్తగా కట్టినా కానీ వాళ్ళు అటు ఇటు కదులుకుంటూ తీసుకెళ్తారు కదా,
అవైతే కారిపోతాయి. నేనైతే పిల్లలకి సాంబార్లు గాని, చారులు కానీ లంచ్ బాక్సులు అస్సలు పెట్టను. ఇంట్లో హాలిడే ఉన్నప్పుడు ఇలా సాంబార్లు కానీ, ఇంకేదైనా చారులు లాంటివి, రసం లాంటివి పెట్టుకుంటాను. ఇంకా సాంబార్ అయితే చేసేసానండి. దీంట్లోకి నంచుకోవడానికి అయితే సగ్గుబియ్యం వడియాలు అయితే వేపుతున్నాను. ఈ సగ్గుబియ్యం వడియాలు నేను పెట్టినవి కాదు, మా పక్కింటి అమ్మాయి ఇచ్చింది. వాళ్ళ అమ్మోళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు. శ్రీకాకుళం నుంచి తెచ్చుకుంది. శ్రీకాకుళం మొత్తం ఈ వడియాలు ఫేమస్ అంట కదా. మా పక్కింటి అమ్మాయి ఊరు నుంచి తెచ్చుకున్నటువంటి 4-5 రకాల వడియాలు అయితే ఇచ్చేసింది. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి. దీంట్లో ఒకటి నాకు బాగా నచ్చాయి. అవి ఏంటంటే ముడి బియ్యంతో చేసేటటువంటి వడియాలంట. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నాలాగా ఇట్లా చార్లు, సాంబార్లు ప్రిపేర్ చేస్తారా? ఎంతమంది నాలాగా ఆలోచిస్తారో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. ఏం లేదండి, ఊరికే తెలుసుకోవడానికి. సాంబార్ అనేది చాలా మంది చాలా వెరైటీలుగా చేస్తారు. నేనైతే ఈ ప్రాసెస్ లో చేస్తాను. సాంబార్ ఎవరైనా ఎట్లా చేసినా కానీ చాలా టేస్ట్ గా కుదురుతుంది. ఎందుకనో తెలియదు. నిన్న మా హస్బెండ్ కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఆయన కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంటే ఆ రోజు గోల గోలగా ఉంటుంది. అందుట్లో పాటు సందడిగా చాలా సంతోషంగా ఉంటుంది కదా. నిన్నైతే వాళ్ళ డాడీ ఇంట్లో ఉండేసరికి మా పిల్లల హల్లర అయితే మామూలుగా లేదు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే 2:30 అయిపోయిందండి మేము లంచ్ చేసేసరికి. పిల్లలు ఇప్పుడే తినం, కొంచెం సేపు ఆగిన తర్వాత తింటాం అన్నారు. తిట్టేసి అన్ని సర్దేసి వాళ్ళతో పాటు మేము కూడా నలుగురం కలిసి తినేసాము. మధ్యాహ్నం టిఫిన్ అయితే అయిపోయింది కదా. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఊరు నుంచి తెచ్చుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా, అయితే సాయంత్రం నేను ఏదైనా స్నాక్స్ లాగా చేద్దామని చెప్పేసి మధ్యాహ్నమే నానేసుకున్నాను. నానేసుకోవడం వల్ల ఇవనేది చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇట్లా నానిపోయిన శనగలు మనం ఉడికించుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా ఒక 2-3 విజిల్కే ఉడికిపోతాయి. అందుకే ఎప్పుడైనా శనగలు ఉడకబెట్టుకోవాలనుకుంటే పొద్దున పూట కానీ మధ్యాహ్నం పూట కానీ నానేసుకొని వండుకోవాలి. ఈ శనగలతో చాట్ ఏదైనా చేద్దామని చెప్పేసి నానబెట్టినటువంటి శనగల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను. ఈ నానబెట్టినటువంటి శనగల్లో ఎన్నో విటమిన్స్, పిల్లలకి పొద్దున పూట నేను నానబెట్టినటువంటి శనగలు, బాదం పప్పు ఇస్తాను కదా, వాటితో పాటు ఈ శనగలను కూడా నానబెట్టిస్తే వాళ్ళైతే తినలేదు. వాళ్ళకైతే నచ్చలేదండి. ఒక 2-3 రోజులు తినిపిద్దామని నేను ట్రై చేశా కానీ వాళ్ళైతే తినలేదు. ఇంకెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా నానబెట్టడం మానేశాను. సాయంత్రం పూట ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా వీటిని ఉడికించుకొని చాట్ లాగా చేసుకుంటాను. చూడండి, ఇంకా ఉడకపెట్టిన శనగల్ని తాలింపు వేసుకొని వేడివేడిగా పచ్చి ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుంది.